సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకున్నట్లయితే జన్మరాశిలో కేతువు, అర్ధాష్టమ బుధుడు, పంచమంలో రవి శుక్ర కుజుల సంచారం, సప్తమ రాహు, అష్టమంలో చంద్రశనుల యొక్క సంచారం, ఏకాదశంలో బృహస్పతి యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వారాంతంలో అన్నింటా శుభవార్తలే వింటారు. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు, అష్టమంలో శనైశ్వరుడు, చంద్రుడి యొక్క సంచారం. కాబట్టి గతంలో ఉన్న ఆందోళన, కుటుంబపరమైన విషయాల్లో వచ్చేటువంటి కాస్త ఒత్తిడి భారం, అనారోగ్య సూచనల రీత్యా కాస్త జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ బుధుని సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని నిర్ణయాల పురోగతిని సాధించుకుంటారు. అంటే అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల గతంలో నష్టాలను వదిలేసి నూతన వస్తు వాహన క్రయ విక్రయాలకు అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఇప్పటికీ సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా ఉపశమనం పొందుతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గతంలో జరిగిన నష్టాలని పునరావృత్తి కాకుండా చేసుకునేటువంటి నిర్ణయాలు సింహరాశి వారు జాగ్రత్తలు పాటించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ విషయాల్లో వచ్చే అపవాదవమానాలు, చేసే శ్రమ, వృత్తిపరమైన వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా శారీరక శ్రమ, ఒత్తిడి భారం కాస్త ఎక్కువగా ఉంటుందని ఈ వారంలో చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి జన్మకేతు యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం ఈ వారాంతంలో, వారం చివరిలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ఒక ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ముందుకెళ్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. దైవిక కార్యాచరణ బాగుంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. రుణబాధ నుంచి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వారం ప్రారంభంలోనే కాస్త అనిశ్చిత పెరుగుతుంది. వారాంతంలో అన్నింటా సమస్యలు తొలగిపోతాయి. అష్టమ చంద్రశనుల సంచారం వల్ల సింహరాశి వారు ఏదైతే నూతనంగా ప్రారంభం చేయాలి, నూతన కార్యాచరణ చేయాలి అనుకునేటువంటి వారు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి వారు కూడా ఆంగ్ల సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు కొంత సమయాన్ని తీసుకుని సింహరాశి వారు ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పటికే అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల రావాల్సిన ధనం విషయంలో, జరగాల్సిన తప్పిదాల విషయాల్లో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఈ రాశి వారికి సానుకూలంగా ముందుకెళ్ళాలి అంటే ఒక దైవిక బలంతో ముందుకెళ్ళాలి. అంటే ప్రత్యేకంగా ఒక గురుబలంతో కూడుకున్నటువంటి సింహరాశి వారికి అష్టమ శనైశ్వరుడు, అష్టమ చంద్రుడి సంచారం వల్ల కుటుంబ విషయాల్లో అనిశ్చిత, అన్యోన్య దాంపత్య విషయాల్లో అనిశ్చిత, ఆర్థికపరమైన రుణబాధల నుంచి ఉపశమనం పొందడం కోసం తొందరపడి ఐరన్ మీద, ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్, లిటిగేషన్లు, లీగలు, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు ఇటువంటి విషయాల్లో తలదూర్చకుండా శ్రద్ధ తీసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. కాబట్టి ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి గురువారాలు చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గురుబలంతో కూడుకున్న ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకోండి. సింహరాశి వారికి కుజుడు పంచమ రవికుజ శుక్రుడి సంచారం వల్ల అనవసరంగా ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలే దక్కేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యరీత్యా కూడా ఖర్చు స్థానం పెరుగుతుంది. ఇక మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా ఈ వారాంతంలో చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా కాస్త జాగ్రత్తలు పాటించండి. శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ప్రతిరోజు గణపతి ఆరాధన చేయండి. అలాగే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య నమస్కారాన్ని చేయండి. శుక్రవారం రోజు ఖచ్చితంగా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం. ప్రతిరోజు వీలైనంత వరకు శివాలయంలో ఒక అభిషేకాన్ని, ఒక ఆవు నెయ్యి దీపాన్ని పెట్టుకోవటం వల్ల సింహరాశి వారికి దైవిక బలంతో కూడుకున్నటువంటి ఈ బలం అన్ని రకాల సమస్యలను అధిగమించి విజయాలు చేకూర్చేటువంటి వారంగా, ఇక ఆంగ్ల సంవత్సరంలో మీ సంకల్పాలు పరిపూర్ణంగా నెరవేరాలని 2026 జనవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఆంగ్ల సంవత్సర నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం.